అప్పుల ఊబిలోకి యువతరం భారీగా చేరుకుపోతుంది. ఓ పక్కన లగ్జరీ వైపుకి అలవాటు పడిపోతూ ధనం ఏది బాగా జీతాలు నెల నెలా సంపాదించుకునే వాళ్ళు ఒకవైపున అప్పుల ఊబిలో చేరుకుంటున్నారు. రెండో వైపున వచ్చేటప్పటికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యతరగతి వర్గం విపరీతంగా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి. ఏంటి అంటే ప్రతి చిన్న అవసరం ఖర్చు పెరిగిపోయింది. బ్యూటీ పార్లర్కి వెళ్ళడం అనేది అలవాటైపోయింది. ఇదివరకు ఈ తల స్నానము, కొబ్బరిది అదేది కొబ్బరి నూనె, లేకపోతే కనుక దాన్ని వేరే ఉంటారు కుంకుడుకాయ రసము, ఇట్లాంటి వాటితో ఉన్నంత వరకు చక్కగా మహిళలకు జుట్టు అదంతా బాగానే ఉండేది. ఇప్పుడు ఆ ఫ్యాషనబుల్గా తయారవ్వాలి, సినిమాల్లో తరహాలో తయారవ్వాలి, లేకపోతే కొంచెం ఎట్లయినా సరే గ్లామరస్గా కనిపించాలి అంటే ఒక్కసారి నెలకి బ్యూటీ పార్లర్కి పోతేనే కనీసం 1500 నుంచి 2-3 వేల రూపాయలు అయిపోతుంది. కొంతమందికి 5-6 వేల రూపాయలు అయిపోతుంది. ఇంట్లో 3 లేడీస్ ఉన్నారంటే అదొక కాస్ట్. ఇది తినడానికి అవసరం అయ్యేటటువంటి ఖర్చా, కానీ తప్పదు. అలాగే తిండికి ఇంట్లో వండుకునేటటువంటి సందర్భం తగ్గిపోయింది. మ్యాక్సిమం స్విగ్గీలు, జొమాటోలు వీటికి ఎక్కువ అలవాటు పడిపోయారు. అవన్నీ అయ్యేటప్పుడు ఏమవుతుంది, డబ్బులు ఉండట్లేదు చేతిలో. డబ్బులు లేనప్పుడు ఏమో అంటే వచ్చిన సంపాదన 10-15 తారీఖుల కల్లా అయిపోతుంది. ఇక ఆ పైన ఈ క్రెడిట్ కార్డులో నుంచి కట్టడాలు, ఈ యాప్లు కొత్తగా వచ్చినటువంటి వాటిట్లో నుంచి అప్పులు చేసేయడాలు. ఒకటి ఇప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేసేస్తున్నారు. ఇక్కడ ఈ బ్యాంకులు, ప్రభుత్వమైన ప్రైవేట్ అయినా బ్యాంకులు అప్పు తీసుకున్నంత వరకు పర్లేదు, కానీ మన అదేమంటారు కారు లైసెన్స్ ఇస్తే అప్పు వస్తుంది, చిన్న చితక డాక్యుమెంట్లు ఉన్నా సరే అప్పు వస్తుంది. ఇవాళ అట్లా ఇచ్చే సంస్థలు ఉన్నాయి, ఫైనాన్స్ సంస్థలు. కానీ 100 రూపాయలకి 4 రూపాయలు 5 రూపాయల వడ్డీతో బిగించేసి అది ఇవ్వకపోతే ఇంకా అన్నటువంటి రూట్లో భారీ ఎత్తున దోపిడీకి పాల్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్త పడాల్సినటువంటి సందర్భం. యువతరం గనక అప్పుల పాలైపోతే ఆ అప్పులు తీర్చడానికి మరొక వైపున ఈ మధ్యన బెట్టింగ్లు ఇట్లాంటి వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. యువతరం చేస్తున్న అప్పులే అంటే క్రెడిట్ కార్డుల రూపంలో కావచ్చు, డెబిట్ కార్డుల మీద వచ్చేటటువంటి వివిధ లోన్స్ని బేస్ చేసుకుని పర్సనల్ లోన్స్ ఇట్లాంటి హయ్యెస్ట్ చేస్తున్న వాళ్ళు 25-30 సంవత్సరాల లోపు వాళ్ళేనన్నటువంటిది తాజా అంచనా.